ప్రజెంటింగ్ ద న్యూ టాటా టియాగో ఫేస్ లిఫ్ట్ ఆర్ నెక్స్ట్ జనరేషన్ 2026కి సంబంధించి సెకండ్ బేస్ వేరియంట్ విచ్ ఇస్ ప్యూర్ అనమాట. సో షోరూంలో ప్యూర్ వేరియంట్ అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న వేరియంట్ వచ్చేసి ప్యూర్ వేరియంట్ అనమాట. ఆల్రెడీ ప్రీవియస్గా ఎక్స్క్లూజివ్ వీడియో చేస్తున్నాను వాల్యూ ఫర్ మనీ వేరియంట్కి సంబంధించి ఏదైతే ప్యూర్ ప్లస్ ఉందో అది మనకి వాల్యూ ఫర్ మనీ వేరియంట్గా ఉంది. ఎందుకు అసలు ఏమేమి ఫీచర్స్ వస్తాయి అనేది కంప్లీట్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రజెంట్ షోరూమ్కి వెళ్తే అవైలబుల్గా ఉన్న ఓన్లీ వేరియంట్ ఇది ప్యూర్ వేరియంట్ అనమాట. సో ఇది ఏ విధంగా ఉంటుంది, జస్ట్ బేస్ వేరియంట్ నుంచి సెకండ్ బేస్ వేరియంట్ అనమాట. ఇది 5.5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు ఏమేమి ఫీచర్స్ వస్తాయి కంప్లీట్గా వాకౌట్తో పాటు ఎక్స్టీరియర్స్కి సంబంధించి ఇంటీరియర్స్కి సంబంధించి కంప్లీట్ వీడియో ఫీచర్స్కి సంబంధించి ఈ వీడియోలో మీరు నోటీస్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో ఈ టాటాకి సంబంధించి టియాగో ప్యూర్ వేరియంట్ అనమాట. ఇంతకుముందు చెప్పినట్టు 5.5 lakhs ఎక్స్ షోరూమ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 70,000 ఏదైతే బేస్ వేరియంట్ స్మార్ట్ వేరియంట్ ఉందో 70,000 ఎక్కువ పెడితే ఈ వేరియంట్ అయితే వస్తుంది. ఈవెన్ బేస్ వేరియంట్ కూడా వీడియో చేస్తున్నాను ఎక్స్క్లూజివ్గా, అందులో కూడా మీరు నోటీస్ అయితే చేయొచ్చు. సో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అవైలబుల్గా ఉంది. ఈవెన్ స్మార్ట్కి సంబంధించి బేస్ వేరియంట్ కూడా కంప్లీట్గా ఛానల్ అవైలబుల్గా ఉంది. ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడు చూడొచ్చు మీరు ప్యూర్కి సంబంధించి టాటా టియాగో ఫ్రంట్లో కంప్లీట్గా ఈ విధంగా ఉంటుంది. బల్బ్స్ అనేవి మనకి హలోజన్ బల్బ్ సెటప్ అయితే వస్తుంది. మీరు చూడొచ్చు. మనకి ముందు చూడొచ్చు 360 కెమెరా అట్లా ఏమి ఉండదు. జస్ట్ మిడిల్లో మనకి టాటా లోగోతో వస్తుంది. రెండు కూడా మనకి లెఫ్ట్ అండ్ రైట్ హలోజన్ హెడ్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది. కింద మనకి ఫాగ్ ల్యాంప్ సెటప్ చూడొచ్చు. కాకపోతే డిజైన్ అనేది ఫాగ్ ల్యాంప్స్ అట్లా ఏమీ ఉండవు అనమాట. జస్ట్ ఆ డిజైన్ ఆ ప్యాటర్న్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈవెన్ బంపర్ కానీ అవన్నీ కూడా ఆల్రెడీ మీరు నోటీస్ చేసి ఉండొచ్చు. కంప్లీట్గా టాటా టియాగోకి సంబంధించి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు నేను. సైడ్ ప్రొఫైల్ మీద నోటీస్ చేసినట్టయితే టైర్ సైజ్ మనం చూసుకున్నట్టయితే ఇప్పటి నుంచి మనకి 14 ఇంచ్ రావడం అయితే స్టార్ట్ అవుతుంది. ఏదైతే ప్యూర్ వేరియంట్ నుంచి మనకి స్మార్ట్లో ఓన్లీ 13 ఇంచ్ మాత్రమే వస్తుంది. ఇక్కడ మనకి 14 ఇంచ్ రావడమే కాకుండా మనకి వీల్ క్యాప్ సెటప్తో అయితే వస్తుంది. మీరు చూడొచ్చు కంప్లీట్గా బ్లాక్ కలర్లో అయితే మనకి వీల్ క్యాప్ అయితే వస్తుంది. చూడడానికి దూరం నుంచి అంత నోటీస్ చేయలేము మనం, ఎందుకంటే ఇది ఆ వీల్ క్యాప్ ఉందా లేదా అని. సో ఆ విధంగా ఉంటుంది. అండ్ దానిపైనే మనం చూసుకున్నట్టయితే జస్ట్ మనకి ప్యాటర్న్ అయితే కంటిన్యూ అవుతుంది. ఏదైతే వీల్ ఆర్చ్కి సంబంధించి ఏదైతే క్లాడింగ్ ఉంటుందో అది కంప్లీట్గా అంటే కంప్లీట్ రన్ కాదు, జస్ట్ మనకి వెండర్ పైన మాత్రమే వస్తుంది. జస్ట్ అది పైన మాత్రమే వస్తుంది ఆ క్లాడింగ్ అనేది. జస్ట్ బటన్ లాగా ఉంటుంది మనకి. చూడొచ్చు, మీరు నోటీస్ అయితే చేయొచ్చు. ఫ్రంట్కి సంబంధించి టైర్ అండ్ రియర్కి సంబంధించి టైర్. అండ్ పైన మీద నోటీస్ చేసినట్టయితే రియర్కి సంబంధించి పెట్రోల్ లిడ్ ఓపెన్ చేసుకోవడానికి, క్లోజ్ చేసుకోవడానికి. అండ్ ఇది కంప్లీట్గా రియర్ ప్యాటర్న్ అనమాట. మీకు హై మౌంట్ స్టాప్ ల్యాంప్ వస్తుంది. అండ్ మనకి రియర్లో మీరు నోటీస్ చేసినట్టయితే ఎల్ఈడి టైల్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది. సో మీకు ఇట్లా బూట్ ఓపెన్ చేసుకోవడానికి బటన్ అట్లా ఏమీ లేదనమాట. మీకు అక్కడ డ్రైవర్ సైడ్ అయితే చిన్న లివర్ ఉంటుంది. దాన్ని మీరు ఇట్లా ప్రెస్ చేసినట్టయితే కంప్లీట్గా బూట్ అయితే ఓపెన్ అయిపోతుంది. రియర్లో మనకి ఒకటి ఏంటంటే డీఫాగర్ ఇచ్చి ఉన్నది, మీరు నోటీస్ చేయొచ్చు. డీఫాగర్ లైన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఈవెన్ షార్ప్ పిన్ యాంటీనా కూడా మీరు నోటీస్ చేయొచ్చు. మధ్యలో మనకి కనెక్టెడ్ బార్ ఏదైతే ఉందో మీరు నోటీస్ చేయొచ్చు. కంప్లీట్గా మనకి బ్లాక్ కలర్లో వస్తుంది అనమాట. లైట్గా మనకి మ్యాట్ బ్లాక్ లాగా వస్తుంది. కాకపోతే ఇది గ్రే కలర్ కాబట్టి మీకు బాడీ కలర్లో మిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. చూడొచ్చు మీరు రియర్లో రియర్ 2 పార్కింగ్ సెన్సార్స్ కూడా మీరు నోటీస్ అయితే చేయొచ్చు, లెఫ్ట్ అండ్ రైట్ అనమాట. మధ్యలో మనకి టాటా లోగో వస్తుంది. దాని కిందనే బూట్ పైన మనకి టియాగో బ్యాచింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఇది రైట్ సైడ్ ప్రొఫైల్. డోర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నేను. అండ్ మనకి కంప్లీట్గా డోర్ హ్యాండిల్స్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. బాడీ కలర్ అయితే డోర్ హ్యాండిల్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఈవెన్ బీ పిల్లర్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. టాప్ మోడల్ మనం తీసుకుంటే అయితే లైట్ బ్లాక్ టోనింగ్ అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ బాడీ కలర్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం మంచిగా చెప్పాల్సింది ఏంటంటే ఇంటీరియర్స్ పైన మెయిన్గా ఫోకస్ చేసినారు. ప్రీమియం ఇంటీరియర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నేను ముట్టుకున్నాను చూడండి, అక్కడంతా కూడా మనకి సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ అయితే వస్తాయి. ఇది కంప్లీట్గా మనకి బ్లాక్ కలర్లో వస్తుంది. 4 పవర్ విండోస్ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ ఓఆర్ఎమ్స్కి సంబంధించి మనకి ఓన్లీ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్ఎమ్సే, ఆటో ఫుల్ కాదు. కానీ ఈ ఫీచర్ ఇవ్వడం కూడా చాలా చాలా బెస్ట్ అనే చెప్పొచ్చు అనమాట. అండ్ థ్యాంక్ గాడ్ కంప్లీట్గా మనకి 4 కూడా పవర్ విండోస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఏసీ వెంట్స్కి సంబంధించి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. ఏసీ వెంట్స్కి సంబంధించి ఏదైతే హ్యారీర్ కానీ సఫారీ కానీ ఆ ఏసీ వెంట్స్ ఏ విధంగా అవుతుందో ఇక్కడ కూడా అదే ఏసీ వెంట్స్ మీరు నోటీస్ అయితే చేయొచ్చు. ఈవెన్ ప్యూర్ అయినప్పటికీ డాష్ బోర్డ్ లేఅవుట్ చూడొచ్చు. మీకు కంప్లీట్గా డ్యూయల్ టోన్ ప్యాటర్న్ అయితే వస్తుంది. సో బ్లాక్ ఏ సంబంధించి అండ్ లైట్ క్రీమీ స్టోన్ అయితే మీరు నోటీస్ చేసి కంప్లీట్గా సెంట్రల్ కన్సోల్కి సంబంధించి అక్కడ 2 ఫోన్స్ కూడా మనం ప్లేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది సెంట్రల్ కన్సోల్కి సంబంధించి ఆర్మ్ రెస్ట్ అయితే రాదు. అండ్ ఇంకొకటి మనం నోటీస్ చేసినట్టయితే మధ్యలో మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అట్లా ఏమీ రాదనమాట. మనం ఆప్షనల్గా పెట్టుకోవాల్సి ఉంటుందేమో, ఎందుకంటే ప్యూర్ ప్లేస్ నుంచి మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే స్టార్ట్ అవుతుంది విత్ 4 స్పీకర్స్. కానీ ఇక్కడ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసింది ఏంటంటే మనకి ఒక 2 స్పీకర్ సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్
అండ్ క్లస్టర్ కూడా మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ బ్లూటూత్ అయితే మనం ఇందులో నోటీస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు నోటీస్ చేసినట్టయితే ఏదైతే ల్యాంప్ ఉందో ఇంటీరియర్స్కి సంబంధించిన ల్యాంప్ అనేది హలోజన్ కాదు, ఎల్ఈడి ల్యాంప్ అయితే వస్తుంది. అండ్ మనకి అక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మీరు చూడొచ్చు, మంచి కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ బ్లూటూత్ ఇంతకుముందు చెప్పినట్టు. ఇన్ఫోటైన్మెంట్కి సంబంధించి మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్లో లేదా యాక్సెసరీస్లో పెట్టించుకోవాల్సి ఉంటుంది. అదర్ దాన్ మిగతాదంతా కూడా మీరు చూడొచ్చు వెహికల్ నుంచి మనకి వచ్చేది. రియర్ డోర్ ప్యాటర్న్ కూడా మీరు నోటీస్ అయితే చేయొచ్చు. సో చూడొచ్చు మనకి ఆ డోర్ హ్యాండిల్స్కి సంబంధించి కూడా, లేకపోతే అదంతా కూడా రియర్ కానీ ఫ్రంట్ కానీ ఆ ప్యాటర్న్ అంతా కూడా డ్యూయల్ టోన్ ఫినిష్తో అయితే వస్తుంది. రియర్లో నేను కూర్చొని చూస్తున్నాను. సో 5'7", 5'8" అరౌండ్ వరకు నా హైట్ అయితే ఉంటుంది. సో నేను ఫ్రంట్ సీట్ అడ్జస్ట్ చేసుకోలేదు, అందుకు నాకు వెనకాల కొంచెం స్పేస్ అయితే ఎక్కువగా ఉంది ఏదైతే నీ సపోర్ట్కి సంబంధించి. అండ్ సెంటర్లో మీరు చూడొచ్చు అక్కడ బాటిల్ కానీ ఇంకేమైనా ఫోన్స్ కానీ ఏదైతే రియర్ ప్యాసింజర్స్ కూర్చొని పెట్టుకోవడానికి అక్కడ లైట్గా స్పేసింగ్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ సీటింగ్ కంఫర్ట్స్ మీద నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా సీట్ బెల్ట్స్ అనేవి పెట్టే ఉంచాలి. ఎందుకు అంటే మళ్ళీ ఆ ప్రెజర్ సెన్సర్స్ లేనందువల్ల ఖచ్చితంగా సౌండ్ అయితే వస్తుంది. ఏసీకి సంబంధించి కూడా మీరు నోటీస్ అయితే చేయొచ్చు, లైక్ మాన్యువల్ ఏసీ అయితే మనకి ఇందులో వస్తుంది ప్యూర్ వేరియంట్ కాబట్టి. అండ్ ఇంకొకటి మనం చూసుకుంటే రియర్లో మనకి ఐసోఫిక్స్ వస్తుంది. అండ్ 3 పాయింట్ సీట్ బెల్ట్స్ రిమైండర్ కూడా మనం ఇందులో నోటీస్ చేయొచ్చు. అందుకే ఇంతకుముందు చెప్పినట్టు ఖచ్చితంగా ప్రెజర్ సెన్సర్స్ లేనందువల్ల ఖచ్చితంగా రియర్ ప్యాసింజర్స్ లేకపోయినా మనం అక్కడైతే ఖచ్చితంగా సీట్ బెల్ట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది, లేకపోతే ఆ సౌండ్ బాగా అయితే మనకు వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి 12 వోల్ట్ మనకి పవర్ సాకెట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఏబిఎస్ విత్ ఈబిడి అండ్ సిఎస్సి కూడా మనకి ఇందులో నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు మనకి 14 నుంచి మనకి వీల్ ఫుల్ కవర్ అయితే వస్తుంది. అంతేకాకుండా మనకి ఇంకోటి మిస్ అయినా నేను సీట్ అయితే హైట్ అడ్జస్టబుల్ సీట్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఈవెన్ మనకి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా మనం ఇక్కడైతే నోటీస్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ ఉంది. ప్యూర్ వేరియంట్లో మనకి జనరల్గా ఇన్ఫోటైన్మెంట్ రాదు. ఇక్కడ డిస్ప్లే వెహికల్ కాబట్టి మేబీ వాళ్ళు ఇది ఎక్స్ట్రా యాక్సెసరీస్గా కూడా ఫిట్ చేసి అక్కడ చూపిస్తుంది అనమాట డిస్ప్లేలో. ఎందుకంటే కస్టమర్స్ లేకుండా అట్లా ఫీల్ కాకుండా లైక్ ఉన్నట్టయితే మనం యాక్సెసరీస్లో తర్వాత కవర్ చేసుకోవచ్చు అన్నట్టుగా వాళ్ళకి డెలివరీ టైంలో లేకపోతే వెహికల్ బుక్ చేసుకునే టైంలో ఇన్ఫార్మ్ అయితే చేస్తారు. అండ్ ఇది గ్లవ్ బాక్స్ కూడా చూడొచ్చు, కూల్డ్ అయితే రాదు, కాకపోతే బాగానే లిమిటెడ్ స్టోరేజ్ స్పేస్తో యావరేజ్గా బాగానే ఉంటుంది. ఈవెన్ షోరూమ్కి విజిట్ చేసినప్పుడు సియదా కూడా కంప్లీట్గా మాడిఫైడ్గా ఎక్స్ట్రా ఫిట్ యాక్సెసరీస్తో లైక్ ఆఫ్ రోడింగ్గా బాగా మనకి ఇక్కడ ఉందన్నమాట. సో ఆ విధంగా మనకి కొన్ని యాక్సెసరీస్లో మనం ఏమేమి ఫిట్ చేసుకోవచ్చు అన్నది కూడా ఇక్కడ డిస్ప్లేలో అయితే ఆ షోరూమ్ వాళ్ళు అక్కడ మనకి ప్రజెంట్ అయితే చేస్తారు అనమాట. అండ్ ఇంకొకటి రోటరీ గేర్ నాబ్ కూడా వస్తుంది, ఓన్లీ మనకి ఏఎంటీలో మాత్రమే వస్తుంది. ఈవెన్ ప్యాడల్ షిఫ్టర్స్ కూడా మనకి ప్యూర్ వేరియంట్ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఒకవేళ మీరు సిఎన్జీ ఏఎంటీ తీసుకున్నట్టయితే మనకి ప్యాడల్ షిఫ్టర్స్ కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు మనకి సెంట్రల్ లాకింగ్ విత్ ఫ్లిప్ కీ అయితే వస్తుంది. అందులో మనం చూసుకున్నట్టయితే ఫాలో మీ హెడ్ ల్యాంప్ సెటప్ కావచ్చు, ఈవెన్ లాక్ అన్లాక్ అట్లా మనకి కీలో మీద నోటీస్ అయితే చేయొచ్చు. సో కీ అయితే ప్రజెంట్ అవైలబుల్గా లేదు అనమాట చూపించడానికి మీకు. సో అక్కడ వాళ్ళు ఎక్కడనో పెట్టేస్తున్నారు షోరూమ్కి సంబంధించి. అండ్ ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఎక్స్ట్రా కీ వస్తుంది, జస్ట్ బేసిక్ మాత్రమే మనకి ఆ ఎక్స్ట్రా కీ అయితే వస్తుంది. ఈవెన్ డే అండ్ నైట్ ఐఆర్ వేమ్ కూడా మనం ఇందులో నోటీస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫాలో మీ హెడ్ ల్యాంప్ సెటప్ కూడా మనం ఇందులో నోటీస్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్కి సంబంధించి టైప్ ఏ వస్తుంది, టైప్ సి కూడా మనకి యూఎస్బి ఆ ఛార్జర్ ఆప్షన్ కూడా మనకి లభిస్తుంది. అండ్ ఎక్స్టర్నల్ యాంటీనా కూడా మీరు నోటీస్ అయితే చేయొచ్చు. ఇది ఎక్స్క్లూజివ్గా టాటా టియాగోకి సంబంధించి సెకండ్ బేస్ వేరియంట్ ఏదైతే 5.5 lakh నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ షోరూమ్ ప్యూర్ వేరియంట్. అదో మనకి 6 lakhs లోపే వచ్చేస్తుంది మీకు ఆన్ రోడ్కి సంబంధించి. చాలా బాగుంటుంది వెహికల్ అయితే. ఆల్మోస్ట్ అన్నీ మనకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో మీరు నోటీస్ చేయొచ్చు. కాకపోతే వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ప్యూర్ ప్లేస్ ఏదైతే ఉందో అది అవైలబుల్గా లేదు. అంతకుముందు కూడా నేను వీడియోలో చెప్పి ఉన్నాను, మనకి కావాల్సిన వేరియంట్ ఎస్పెషల్లీ బేస్ వేరియంట్ వెహికల్ షోరూంలో అవైలబుల్గా పెట్టరు వాళ్ళు, ఎందుకంటే బేస్ వేరియంట్లో ఏమీ రాదు కాబట్టి చూడడానికి కూడా అంత అట్రాక్టివ్గా ఉండదు. లక్కీగా సెకండ్ బేస్ వేరియంట్ అన్న అట్లీస్ట్ షోరూంలో నాకు అవైలబుల్గా ఉంది కాబట్టి ఇమీడియట్గా నేను వీడియో అయితే మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఇది ఇవాళ వీడియో. ప్యూర్ ప్లేస్ ఏదైతే వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఉందో అది ఒక్కసారి మీరు ప్రీవియస్ వీడియోలో చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది. జస్ట్ దీనికి అడిషనల్గా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయన్నది లిస్ట్ కావాలంటే కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఇది చూయించుకుంటూనే ఒక్కసారి నాకు కింద మీరు కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు ఒకవేళ కావాలా లేదనేది. లేదైతే వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అన్నట్టుగా అవైలబుల్గా ఉంది ఛానల్లో ప్యూర్ ప్లేస్కి సంబంధించి. అక్కడ ఎక్స్క్లూజివ్గా వేరియంట్ టు వేరియంట్ లేకపోతే ఫీచర్స్కి సంబంధించి కంప్లీట్గా వీడియో అయితే చేస్తున్నాను. ఇది ఇవాళ వీడియో ప్యూర్ సంబంధించి టాటా టియాగో. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.